తెలంగాణ పాలిటిక్స్లోకి చాలా కాలం తర్వాత కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ ఏమో అంతా రేవంత్ చంద్రబాబు చేశారని బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేశాడు. కాదు కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకు నిజాలేంటి, అబద్ధాలేంటి? అసలు తెలంగాణకు ఎవరి హయాంలో అన్యాయం జరిగిందనేది రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా జరుగుతున్న చర్చ. గులాబీ బాస్ కేసీఆర్ 14 సంవత్సరాలు అతి బలమైన సామాజిక, రాజకీయ పార్టీలను ఎదిరించి ఒక రాష్ట్రాన్ని సాధించాడు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఏకదాటిగా ఒక రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రిగా రికార్డు నమోదు చేశాడు. ఇటువంటి నాయకుడు ఇంకొకరు లేరు ఈ దేశ చరిత్రలో అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పొత్తు లేకుండా గెలవలేదు. మొదలు ఎన్టీఆర్, తర్వాత వాజ్పేయి, తర్వాత మోదీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చలవ వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని కారు నేతలు ప్రచారం చేస్తున్నారు. సరే, ఇదంతా గతం గధ. దీని పక్కన పెట్టేస్తే గులాబీ బాస్ కేసీఆర్కు పాలమూరు బిడ్డలే వేస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి కేసీఆర్ సమాధానం చెప్పే దమ్ముందా అని సవాల్ విసురుతున్నారు. ఓవైపు డీకే అరుణ సైతం కేసీఆర్పై నిప్పులు చెరిగింది. జూటా మాటలు ఎలా మాట్లాడుతున్నారని కేసీఆర్ని నిలదీసింది. పాలమూరును మీరు దత్తత తీసుకోలేదా కేసీఆర్? అక్కడ మీరు ఎంపీగా పనిచేయలేదా కేసీఆర్? 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలమూరుకు ఏం చేశారు కేసీఆర్? చంద్రబాబు తర్వాత కేసీఆర్ కూడా మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆయన ఎంపీగా కూడా గెలిచారు. ఆ సమయంలో తాను అక్కడే ఇల్లు కట్టుకొని తన హోమ్ టౌన్ గా మార్చుకోబోతున్నట్లుగా కూడా ప్రకటించినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది. అయినా ఇప్పుడు కేసీఆర్ వచ్చి సెంటిమెంట్ ని రగిల్చేందుకు కుట్ర పన్ని మళ్ళీ పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ బాధపడిపోవడంతో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. పాలమూరును గతంలో దత్తత తీసుకున్న వ్యక్తిగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ల పాటు మహబూబ్ నగర్ జిల్లాకు ఏం చేయలేకపోయినందుకు మొదట మిమ్మల్ని మీరు నిందించుకోవాలి కేసీఆర్ అంటూ స్వయంగా 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలే రేవంత్ కు మద్దతిస్తూ కేసీఆర్ ని అడ్డంగా ఇరికిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ అధికారంలో ఉండగా జగన్ పై యుద్ధం చేయకుండా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, అక్కడ టీడీపీ పార్టీలను బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ముందు బీఆర్ఎస్ బ్రతకాలి, బీజేపీ బ్రతకాలి అంటే కేసీఆర్ అహం మానుకొని చంద్రబాబు తెలంగాణ ద్రోహి కాదు, తెలుగు ప్రజల భవిష్యత్ అని కేసీఆర్ చేసింది తప్పే అని ఒప్పుకొని ముందుకు వెళితే బీఆర్ఎస్ జెండా తెలంగాణలో కనిపిస్తుంది తప్ప లేదంటే కేసీఆర్ రాజకీయ చరిత్ర ముగిసిన అధ్యాయం మాత్రమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.